మనం ప్రశాంతమైన ఆరోగ్యకరమైన జీవన విధానం అనగానే ఆలోచించకుండా గుర్తుకొచ్చేది మన పల్లెటూరు. సరే నానా, నీ బిజినెస్ లో హెల్ప్ చేస్తాపో. మందేమన్నా జమీందారు వంశమా? అరే చూడు మమ్మీ, చాయమంతా చల్లగా అయిపోయింది. వాడు అలా చేస్తున్నాడంటే ఏదో పెద్ద కారణమే ఉంటుంది. వాడిపైన నాకు నమ్మకం ఉంది. నేను చెప్పిన మాట వినకుంటే నిన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తా. గెంటేస్తే గేటు కూడా డబల్ స్పీడ్ లో వెనక్కి వస్తుంది నానా. గేటు వస్తుందేమో, నువ్వు మాత్రం వెనక్కి రాలేవు. అక్కడ ప్రకృతి ముందుగానే రోగం రాకుండా నివారిస్తుంది. అక్కడ వాళ్ళు మనలాగా అలారం పెట్టుకోకుండా సరైన వేళలో పాటించడమే వారి సొంతం. వాణ్ణి తిడితే కొడితే కాదే, వాణ్ణి బయటికి పంపిస్తేనే ప్రయోజకుడు అవుతాడు. నాకు లేదా ప్రేమ? ఎవరా ఈ అమ్మాయి? డైరెక్ట్ వస్తే పెళ్లి చేస్తాడు, గంటలు గంటలు డిస్కషన్ చేస్తాడు. అందుకే డైరెక్ట్ చేసుకొని వచ్చిన. మరి ఇప్పుడు డిస్కషన్ ఉండదా? ఇప్పుడే ఉంటుంది. నేను పెంచడమే ఎక్కువ, నీతో పాటు ఇంకొక అమ్మాయి. నాన్న నీకోసం అడిగినా చేయలేకపోయావు. ఇప్పుడు మన వాళ్ళకి నేనున్నా కదా, మీ వాళ్ళను మా వాళ్ళలో చూసుకుంటా. నా మాట ప్రకారం నన్ను పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ఇచ్చావు. ఇప్పుడు సిటీకి వెళ్ళి హ్యాపీగా మీ నాన్నకు కావాల్సిన ఇష్టాన్ని, సంతోషాన్ని, పరువుని ఆయనకి ఇవ్వు. మమ్మీ లుక్ ఎలా ఉంది? సూపర్. చనిపోయాడు. ఏం చేస్తున్నారండి మీరు? నాన్నకి ఇంతే రాసి పెట్టిందేమో. ఇంత కష్టపడి సంపాదించింది ఇలా కాల్చడానికా?